సుందరాకాండ తాత్పర్యం 65వ సర్గ. దట్టమైన అరణ్యాలలో కూడుకున్న ప్రశ్రవణ పర్వతం మీదకు వెళ్ళి యువరాజైన అంగదుణ్ణి ముందు ఉంచుకుని ఆ వానరులు రామునకు మహాపరాక్రమవంతుడైన లక్ష్మణునకు సాష్టాంగంగా నమస్కరించి సుగ్రీవునికి ప్రణమిల్లారు. తర్వాత సీతాదేవి వృత్తాంతాన్ని తెలియజేయని ఆరంభించారు. రావణాంతఃపురంలోని సీతాదేవి నిర్బంధింపబడిన వైనాన్ని, రాక్షస స్త్రీలు సదా ఆమెను భయపెట్టి బెదిరిస్తూ ఉండడాన్ని, రాముని పట్ల ఆమె చెక్కు చెదరని భక్త్యానురాగాలతో ఉండడాన్ని, రావణుడు ఇచ్చిన 2 నెలల గడువు గురించి ఆ వానరులందరూ ముక్తకంఠంతో రామునికి తెలియచేశారు. సీతాదేవి క్షేమ సమాచారం వినగానే రాముడు, ఓ వానరులారా, సీత ప్రస్తుతం ఎక్కడ ఉంది? నా పట్ల ఆమె వైఖరి ఏమిటి? సీతకు సంబంధించిన సంగతులన్నీ విపులంగా చెప్పండి అని వారిని అడిగారు. రాముడు అడిగిన ప్రశ్నలు విని సీతా వృత్తాంతాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్న హనుమంతుణ్ణి రాముని ముందుకు వచ్చి వివరాలు చెప్పమని వానరులు ప్రోత్సహించారు. వానరుల ప్రోత్సాహానికి స్పందించిన వాయునందనుడైన హనుమంతుడు ముందుగా సీత ఉన్న దక్షిణ దిక్కు వైపుకు తిరిగి శిరస్సు వంచి ఆమెకు నమస్కరించాడు. తరువాత వాక్చతురుడైన వానరశ్రేష్ఠుడు తాను సీతాదేవి దర్శించిన వైనాన్ని ఇలా చెప్పనారంభించాడు. సీతాదేవిని ఎలాగైనా దర్శించాలనే ఆకాంక్షతో నా అన్వేషణలో 100 యోజనాల వెడల్పు ఉన్న సముద్రాన్ని లంఘించాను. అక్కడ దక్షిణ సముద్రపు దక్షిణ తీరంలో దురాత్ముడైన రావణుని లంకానగరం వెలిసి ఉంది. అక్కడ రావణుని అంతఃపురంలో పతివ్రత శిరోమణి అయిన సీతాదేవిని చూశాను. ఓ రామ, ఆ సాధ్వి తన మనస్సంతా నీ మీదే లగ్నం చేసి జీవిస్తోంది. రావణుని ఉద్యానంలో వికృత రూపిణులైన రాక్షస స్త్రీల కావలిలో వారిచే పదే పదే భయపెట్టబడుతూ బెదిరింపబడుతూ ఉన్న సీతాదేవిని నేను చూశాను. కించిత్తు దుఃఖం కూడా అనుభవించదగని ఆ పతివ్రత ఇప్పుడు పూర్తిగా దుఃఖంలో మునిగిపోయి ఉంది. రావణాంతఃపురంలో ఆమె నిర్బంధంలో ఉంది. తైల సంస్కారం లేనందున ఆమె కేశాలు జడకట్టి ఉన్నాయి. అహర్నిశలు ఆమె నీధ్యానంలోనే ఉంది. కటిక నేల మీద శయనిస్తూ శిశిర ఋతువులోని పద్మలత వలె కాంతి విహీనయే ఆమె కానవచ్చింది. రావణుని పట్ల పరాన్ముఖయై దేహత్యాగం చేయడానికి కూడా నిశ్చయించుకుంది. ఇంతటి విషమ పరిస్థితిలో సైతం ఓ రామ, నీ మీదే మనస్సును నిలిపి నిన్నే ధ్యానిస్తూ ఉన్న సీతాదేవిని అతి కష్టం మీద అన్వేషించి చూడగలిగాను. దోషరహితుడవు, నరులలో ఉత్తమోత్తముడవు అయిన ఓ రామ, ఇక్ష్వాకు వంశ ఖ్యాతిని మెల్లగా కీర్తిస్తూ ఆమెకు నా పట్ల నమ్మకం కలిగించగలిగాను. తర్వాత ఆమెతో మాట్లాడి సమస్త విషయాలు విశదంగా తెలియచేశాను. రామసుగ్రీవుల మధ్య గాఢ స్నేహం కలిగిందనే విషయం విని ఆమె ఎంతగానో సంతోషించింది. పాతివ్రత్య నియమపాలన, నీ పట్ల భక్త్యానురాగాలు చెక్కు చెదరక ఆమెలో స్థిరంగా నెలకొని ఉన్నాయి. ఓ పురుష శ్రేష్ఠ, నీ పట్ల అచంచల భక్తి అనే కఠోర తపస్సులో లీనమై ఉన్న మహాభాగ్యవంతురాలు జనక మహారాజు కుమార్తె అయిన సీతాదేవిని నేను చూశాను. సర్వజ్ఞుడైన ఓ రామ, చిత్రకూటంలో మీరు ఉంటున్నప్పుడు జరిగిన కాక వృత్తాంతాన్ని నేను ఆమెను చూసినట్లుగా గుర్తుగా నీకు జ్ఞాపకం చేయమని చెప్పారు. ఓ వాయునందన, నువ్వు ఇక్కడ చూసింది యావత్తు పురుష శ్రేష్ఠుడైన రామునకు నివేదించు అని జానకీదేవి నాతో చెప్పింది. సుగ్రీవుని సమక్షంలో ఈ మాటలన్నీ చెప్పి నేను ఎంతో పదిలంగా కాపాడుకుంటున్న ఈ చూడామణిని రామునకు అందించి నా మాటగా ఇలా చెప్పు, శ్రీమంతమైన ఈ చూడామణిని ఇప్పటి వరకు చాలా జాగ్రత్తగా సంరక్షించాను. గతంలో ఒకరోజు చెమట పట్టిన నుదుట తిలకం చెదిరిపోయింది. అది చూసి నువ్వు వెంటనే మణిశిలను అరగదీసి బొట్టుగా పెట్టబోయి అంతలో వేడుకగా నా చెక్కిలి మీద దిద్దావు. ఈ విషయం గుర్తు చేసుకో. ఆనందాన్ని కలిగించే ప్రభావం గల జలనిధిలో జన్మించిన ఈ చూడామణిని ఆనవాలుగా నీకు పంపిస్తున్నాను. ఓ దోషరహితుడా, దుఃఖ సమయాలలో దీనిని చూసుకుంటూ నిన్ను చూసినట్లే సంతోషపడుతూ వచ్చాను. ఓ రామ, నేను ఇంకొక మాసం కాలం మాత్రమే జీవించి ఉంటాను. రాక్షసుల అధీనంలో ఉన్న నేను మాసం గడిచిన తర్వాత, అంటే 1 నెల తర్వాత జీవించి ఉండను. రావణాంతఃపురంలో బందీ అయి పతివ్రతా ధర్మాన్ని తూచా తప్పక పాటిస్తూ కృషించిపోయిన ఆడలేడి వలె వికసించిన నేత్రాలు గల సీతాదేవి నాతో ఈ విధంగా చెప్పింది.
ఓ రామ, జరిగినదంతా యథాతథంగా నీకు విన్నవించాను. సముద్రం మీద వారధి నిర్మింప నువ్వు ఆదేశం ఇవ్వాలని భావిస్తున్నాను. తన మాటలతో రామలక్ష్మణులు స్వాంతన చెందారని గ్రహించిన హనుమంతుడు సీతాదేవి ఆనవాలుగా తనకు ఇచ్చిన చూడామణిని రామునకు సమర్పించాడు. తర్వాత మొదట నుండి జరిగింది యావత్తు క్రమం తప్పకుండా పూసగుచ్చినట్లు రాముడికి తెలిపాడు. శ్రీమద్ వాల్మీకి రామాయణమున సుందరకాండలోని 65వ సర్గ తాత్పర్యం సమాప్తం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధాస్ ఆల్ ఇన్ వన్. Please like, share and subscribe my channel. Comment also please. Thank you for watching.